మంచిది. దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమ వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ దృష్టించి మరొక దినాన్ని మనకి వరంగా అనుగ్రహించి ఈ దినమంతా పగలు పనిపాటల్లో కాపాడి సాయంకాల సమయంలో సురక్షితంగా మందిరానికి చేర్చి దేవుని మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం గత వారం ధ్యానం చేసినట్టు గుర్తు. 4 వచనాలు మనం ధ్యానం చేసాం. 5వ వచనం నుండి మనం ఆలోచిద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడ, మహాఘన తేజోమయ, మహా తేజస్సులో నివసిస్తూ అమరత్వము కలిగి ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు. మీ శక్తి సామర్థ్యాలు, మీ బాహుబలం, మీ యొక్క పరాక్రమాలను బట్టి మీకు స్తోత్రాలు. మేము భూమి మీద ఉన్నాం, మీరు ఆకాశమందు ఉన్నారు తండ్రి. ఎటు చూసినా మేము అల్పులమి, అయోగ్యులమి, ధూళి వంటి వారం. అయినా మా పట్ల మీరు దృష్టించి మమ్మల్ని కనికరించి కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షించి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేఖనాల పరిశోధన పేరుతో మేము ప్రతి వారం బుధవారమున అనేకమైన విషయాలు నేర్చుకుంటున్న క్రమంలో ఈరోజు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయములోని 5వ వచనం నుండి మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా, ధ్యానించేది మేమైనా ఆలోచన అంతా మీ ఆత్మ సహాయంతో బోధిస్తున్న నాకు అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోనమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. 4 వచనాలు గత వారం మనం ఆలోచించాం. శాస్త్రులు, పరిచయుల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం. 5వ వచనం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. మనుషులకు కనబడవలనని తమ పనులన్నీ చేయుదురు. దేవుడు వాక్యంలోనికి వచ్చిన వారు, దేవుని పని చేసే ఎవరైనా సరే దేవుడికి కనబడాలని చేయాలి తప్ప మనుషులకు కనపరుచుకోవాలని ఎప్పుడూ ఆలోచన ఉండకూడదు. ఈరోజు సమాజంలో మనం చూస్తే మనుషుల మెప్పు కోసం మనుషులు గౌరవించట్లేదని, మనుషులు పట్టించుకోవట్లేదని, మనుషులు మనం చేస్తున్న పరిచర్యను గమనించి మనకి అవార్డు ఇవ్వలేదని, సన్మానాలు చేయలేదని అలిగేవాళ్ళు చాలామంది సంఘాల్లో ఉన్నారు. భక్తి అనగానే దేవుడు చూస్తున్నాడు, నాకు పరలోకాన్ని ఇస్తాడు, నా పని నేను చేయాలి, ఇది మన కర్తవ్యం, మేము చేయవలసినవే చేశాము, మేము నిష్ప్రయోజకమైన దాసులు అనమన్నాడు. అంటే ఎంత చేసినా నిష్ప్రయోజకులమైన దాసులు అనుకునే ఫీలింగ్ ఉంటే ఇంకా మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు సన్మానించాలి అనే ఆలోచన ఉండదు. ఈరోజు శాస్త్రుల పరిచయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనుషులకు కనబడ నిమిత్తం వాళ్ళు పనులన్నీ చేస్తారు. అంటే కేవలం దేవుడు చూస్తున్నాడనే ఆలోచన ఉండదు. మనుషులు చూస్తున్నారు, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు చూస్తున్నారు, మనుషులు సన్మానించాలి, మనుషులు చూస్తున్నారు, మనుషులే గౌరవించాలి. మనుషుల దగ్గర మెప్పు కోసం, సన్మానాల కోసం, గౌరవాల కోసం, మనుషుల నుంచి వచ్చే గౌరవ ప్రతిష్టల కోసం వాళ్ళు పాటుపడుతున్నారు తప్ప దేవుడు భక్తిలో వాళ్ళు ఏమాత్రం ఆలోచించలేకపోతున్నారు. పైగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళే ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి? బోధించేవాళ్ళే మనుషుల మెప్పు కోసం బోధిస్తుంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా ప్రజల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళలో ఏమాత్రం భక్తి ఉండే అవకాశం ఉండదు. అందుకే వాళ్ళని ఏకరువు పెడుతూ యేసుక్రీస్తు వారు, మీరు మనుషుల నిమిత్తము, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు,
తమ రక్షరైకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయదు. రక్షరైకులు అనగానే కొన్ని పత్రికలు లేఖనాలు రాసి, అంటే వాక్యాలు రాసినవి వాళ్ళు తగిలించుకొని తిరిగేవాళ్ళు సంచులుగా చేసుకొని. రక్షరేకులు అంటే సంచులుగా, లేఖనాలని సంచులుగా చేసుకొని వాటి మీద ఆ వాక్యాలు రాసి అవి ఒంటికి తగిలించుకొని తిరిగేవాళ్ళు. అవి రక్షరేకులు పెద్దవిగాను, ఎలా తమ చెంగులు రక్షరేకులు వెడల్పు, అంటే పెద్దగా రక్షరేకు ఉంటే ఈయన గొప్పోడు, ఈయన లేఖనానుసారంగా బతుకుతున్నాడు. దానికి కూడా వాళ్ళ ఆధారం ఏంటంటే మనకి ద్వితీయోపదేశకాండం ఎప్పుడు చదువుతాం, 6వ అధ్యాయం 6వ వచనం నుండి. అందులో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. ఈ వచనం చూడండి, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ బాసికముగాను ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌన్ల మీద వాటిని వ్రాయవలను. ద్వారబంధాల మీద, గౌన్ల మీద, నుదుటి మీద, చేతుల మీద. అంటే వాక్యాలు వ్రాసుకోమంటే అర్థం ఏంటంటే నుదుటి మీద ఉండాలంటే ఆలోచనలో ఉండాలని, చేతుల మీద ఉండాలంటే క్రియల్లో ఉండాలని, ఇంటి మీద ఉండాలంటే ఇంటి మీద కూడా ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే విధంగా ఉండాలని. ఇంటి ద్వారబంధాల మీద గౌనులు అంటే ఊరికి చుట్టూ ప్రహరీ ఉంటుంది, ఆ ప్రహరీకి ముందు ద్వారాలు ఉంటాయి అక్కడక్కడ, ఆ ద్వారాల మీద కూడా ఈ వాక్యాలు ఉండాలి. అంటే నువ్వు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు 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 అనే ఆలోచనలో ఉండాలి అనే ఉద్దేశంతో అవి వ్రాయబడినవి తప్ప నిజంగా రాసుకోమని కాదు. అందుకే చాలామంది ఇంటి వాకిలి గడప మీద వాక్యాలు రాసుకుంటూ ఉంటారు, యెహోవా ఈ ఇంటికి అధిపతి అని. నిజంగా ఆ ఇంట్లో యెహోవా ఉండడు, ఆయన ఇంట్లో ఆధిపత్యానికి అసలు అవకాశమే ఉండదు. రాసుకోమన్నారని ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేసేవాళ్ళంటే రక్షరైకులని వాళ్ళు రాసుకొని మేము ప్రతిష్ఠితులం, పవిత్రులము, దేవుని కొరకు పవిత్రపరచబడిన వారు అని స్పెషల్గా కనపడటానికి ఆ రక్షరేకులు వెడల్పుగా చేసుకొని తిరిగేవాళ్ళంట. 11వ అధ్యాయం కూడా చూడండి, అదే మాట ఉంటుంది. ఇదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18 నుంచి. కాబట్టి మీరు ఈయన మాటలు మీ హృదయంలో మీ మనస్సులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొనవలను, అవి మీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలను. ఎక్కడెక్కడ రాయాలి? ఎక్కడ పడితే అక్కడ రాయాలని చెప్పాడు. కాబట్టి వీళ్ళు అట్లా రాసుకొని తిరిగేవాళ్ళు. అవి రక్షరేకులని, అవి ఉంటే మేము పవిత్రం, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే ఆలోచనతో ఉండేవాడు. ఇంకొక వచనం కూడా చూడగలిగితే సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 38వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 38వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, వారు తమ తరములకును తమ బట్టల అంచుల కుచ్చులను కుచ్చుల మీద చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రములు తగిలించవలను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మేము రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. అంటే
ఆ కుచ్చులు అంచులకి కుచ్చులు ఎప్పుడైతే ఉంటే మేము ప్రతిష్ఠిస్తున్నాం అని గుర్తుపెట్టుకోవటానికి అలా పెట్టుకోమన్నారు. ఇలాంటివన్నీ వాళ్ళు ఆలోచించి రక్షరైకులను పెట్టుకొని అలా తిరిగేవాళ్ళు శాస్త్రులు పరిచయం. తర్వాత చెంగులు పెద్దవి, అక్కడ చదివిందంటే ఏంటి, చెంగులు పెద్దవంటే పుచ్చుకోవటానికే పెద్ద చెంగులు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. పుచ్చుకోవటానికి చిన్న చెంగు అయితే తక్కువే వస్తాయి, ఎక్కువగా పెద్ద చెంగులు పెట్టుకొని తిరిగేవాళ్ళు. అంటే ఎక్కువగా మాకు రావాలి రావాలి అని. పుచ్చుకోవటం కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువారు చెప్పారు. ఆ రోజుల్లో కూడా వీళ్ళు ఇచ్చే ఆలోచన లేదు, పుచ్చుకునే ఆలోచనతోనే ఉన్నారు. కాబట్టి రక్షరేఖలేమో వెడల్పుగాను, చెంగులు పెద్దవి. చెంగు పడతారు పొలాల్లో తెలుసా, ఇటు పవిటి తీసి ఇలా చెంగు పడితే అందులో ధాన్యం పోస్తారు. తెలుసా లేదు ఎవరికన్నా? ఈ కాలంలో లేవనుకుంటా కదా, దొబ్బుకొచ్చేయటమే చాలలో నుంచి. వాళ్ళు పోసేదాకా మనవాడు ఉంటాం కదా. చెంగు పట్టగానే పోస్తారు. కొంతమంది కల్లాలు చేసుకొని కూడా చెంగుల్లో కట్టుకొని వస్తూ ఉంటారు. భిక్షాటన చేసుకునేవాళ్ళు కూడా కొంతమంది, అదే మేమేదో మొక్కుకున్నాము అటు వెళ్తామని చెప్పి ఇలా చెంగు పట్టుకుంటూ తిరుగుతారు రోడ్ల మీద. అంటే తోసినోడు తోసినంత అందులో వేయాలి. అవి పెద్ద చెంగులు అంట వీళ్ళకి, అంటే ఎక్కువ మంది మాకు ఇవ్వాలి అని. రక్షరేఖలు అంటే అర్థమైంది కదా. వాక్యం రాసుకొని వాళ్ళు తగిలించుకునేవాళ్ళు. మేము ప్రతిష్ఠితులు, మేము స్పెషల్, మేము ప్రధాన యాజకులం కాబట్టి, మేము బోధకులం కాబట్టి మమ్మల్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో రక్షరేఖలేమో వెడల్పు పెద్దవి, చెంగులు పెద్దవి, రక్షరేఖలు వెడల్పుగా చేసుకునేవాళ్ళంట. 6వ వచనం, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబట్టయు కోరుదురు. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. విందుల్లో ఏంటి, అగ్రస్థానం అంటే విందుల్లో అందరితో పాటు కలిసి కూర్చోరు వీళ్ళు. అయ్యగారు వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి, పైన. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే కదా. అయ్యగారు వస్తే స్పెషల్గా కూర్చోబెట్టి, స్పెషల్ ఇవ్వాలి, అందరికీ పెట్టకూడదు. అయ్యగారు మెనూ కనుక్కొని స్పెషల్గా పెట్టాలి. అంటే అప్పటి నుంచి ఆ సాంప్రదాయం వస్తుందన్నమాట. శాస్త్రులు పరిచయులకి ఎలాగైతే చేశారో అలాంటి సాంప్రదాయం వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెడుతుంటే అయ్యగారులు కూర్చోరు, అలిగి వెళ్ళిపోతారు. కాబట్టి విందుల్లో మంచి గౌరవ స్థానంలో కూర్చోబెట్టి భోజనాలు పెట్టాలి. సమాజ మందిరాల్లో అగ్రపేట, సమాజ మందిరాల్లో కూడా పైన కూర్చోబెట్టాలి. అంటే వాక్యం బోధించుకునే ప్లేసుల్లో కూడా కింద కూర్చోరు, పైన కూర్చొని స్టేజీ పైనే ఉండి చెప్పాలంతే. సమాజ మందిరాల్లో అగ్రపేట అని, సంత వీధుల్లో వందనం. అంటే సంత వీధులు అంటే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ కనపడినా ఏం చేయాలి, అయ్యగారు వందనాలు అని. లోపల వాడు తిట్టుకున్నా బయటకు మాత్రం బయట ఏం చేయాలి, అయ్యగారు వందనాలు, చూసావా మా గౌరవం అని పొంగిపోతూ ఉంటారు. సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులని, బోధకుడు వచ్చాడు అయ్యగారు గౌరవం అని ఎంతో గౌరవించే విధంగా వాళ్ళు ఎప్పుడు గౌరవాన్నే కోరుకుంటారో, అగ్రస్థానాన్ని కోరుకుంటారు. కానీ తగ్గింపు జీవితం అస్సలు లేదు. తగ్గింపు జీవితం అస్సలు వాళ్ళకి లేనే లేదు. 7వ వచనం, బోధకులను పిలువబడితే కోరుతుడు. మీరైతే అని ఎవరికి చెప్తున్నాడు, యేసుక్రీస్తుని వెంబడించే శిష్యులకు చెప్తున్నాడు. శాస్త్రులు పరిచయులు ఇలా ఉంటారు, మీరైతే అంటే యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నారు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ క్రీస్తు, ఒక్కడే మీ బోధకుడు. దీని గురించి గత కాలంలో పాఠం చెప్పారు, ఎంతమందికి గుర్తుందో లేదు. ఎవరిని బోధకులని పిలవచ్చా, పిలవకూడదా? ఇప్పుడు నన్ను ఏం చేయాలి, బోధకుడు అనవచ్చా, అనకూడదా? విన్నారా? పోయినసారి చెప్పాను ఒకసారి, తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దని. కిందకు వస్తుంది అది కూడా, బోధకుడు అని ఎవరికి పేరు పెట్టొద్దు, పిలవద్దని. మరి బోధకుడు అనే మాట బైబిల్లో చాలామందికి ఉంది. యేసుక్రీస్తు తమ్ముడైన యోధ ఉత్తరం రాస్తూ ఏమన్నాడు చూడండి ఒక మాట. యోధా గారు రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనం కదా, యోధా పత్రిక, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము
మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇప్పుడు బోధకులమైన మనము అని ఎవరితో కలిపి అంటున్నాడు? యాకోబు గారు తనతో కలిపి మనము అంటున్నాడు. బోధకులు అంటే చాలామంది ఉన్నారు. అప్పుడు మనము అని ఆయన కూడా కలుపుకొని బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనానో మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొన శక్తి గలవాడగును. అంటే బోధించేవాడు మాట తప్పని వాడుగా ఉండాలి. పాటించి బోధించాలి. పాటిస్తే నువ్వు బోధకుడని పిలవచ్చు, పాటించకపోతే బోధకుడని పిలవబట్టడానికి అవకాశం లేదు. పైగా ఈ బోధ యేసుక్రీస్తు వారి బోధ. ఈ బోధకుడు ఎవరు? మనకి ప్రభువారు. ఆ బోధ మనం చేస్తున్నాం. అర్థమైందా? బోధకులు యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నట్టుగా ఉండాలి, కానీ మన సొంత బోధగా చేయకూడదు. ఇది నా బోధ అనకూడదు. ఎవరు వాక్యం చెప్పినా ఎవరిది వాక్యం? ప్రభువారిదిగా, ప్రభువారు చెప్పిన మాటలేగా. కాబట్టి ప్రభువారు చెప్పినట్టుగా చెప్పాలి. నేనే మీ దేవుడైన యెహోవానని నాకెళ్ళే ఇలా అనుకున్నాను అనుకో, నేను యెహోవాని అయిపోతాను. అందుకని యెహోవా ఇలాగో చెప్పుచున్నాడు అన్నారు. అర్థమైందా? అంటే బోధకుడని ఎవరికి పేరు పెట్టొద్దు. ప్రభు ఒక్కడే మీ బోధకుడు. అంటే బోధకుడు అవ్వచ్చు, కానీ ఆ పేరు నాది అని నీ బోధగా చెప్పుకోకూడదు. నా బోధ ఇది అనేది చెప్పకూడదు. ఇది ప్రభు బోధ, నేను చెప్తున్నా మీకు అంతే. ఎవరి బోధ? ప్రభువారి బోధ. అప్పుడు చెప్పవచ్చు. అందుకే యాకోబు గారు ఏమన్నాడు? బోధకులమైన మనము. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంది, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. 5వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే కాలాన్ని బట్టి చూస్తే ఎప్పుడో మీరు బోధకులు అవ్వాల్సిన వాళ్ళు ఇంకా అక్షరాభ్యాసం చేసేటట్టుగా ప్రారంభ పాఠాలే మూల పాఠాలే చెప్పే స్థితిలో ఉన్నారు, చెప్పించుకునే విధంగా ఉన్నారు. అంటే బోధకులు అవ్వమంటున్నాడా వద్దంటున్నాడా? అవ్వమంటున్నాడు. అంటే ఆ బోధ నాది కాదు, ప్రభువు బోధ అన్నట్టుగా చెప్పాలి తప్ప సొంత బోధగా చెప్పకూడదు. అందుకని అక్కడ బోధకుడు అని ఎవరు పిలువబడవద్దు. ప్రభు ఒక్కడే మీ బోధకుడు. మరియు మీరు భూమి మీద ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మీరంతా ఎవరు? ప్రస్తుతానికి సహోదరులు, ఇంకా బోధకులు అవలేదు, అవుతారు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. తండ్రి అని పేరు పెట్టొద్దంటే ఆయన ఇప్పుడు నాన్నేమని పిలవాలి చెప్పండి? నాన్న ఏమనాలి? ఇంగ్లీష్లో పిలిచినా, హిందీలో పిలిచినా, తెలుగులో పిలిచినా ఏమనాలి? తండ్రి అనాలి. మనం అప్లికేషన్ పూర్తి చేస్తాం, తండ్రి పేరు తల్లి పేరు అని రాయాలా? అనాలా వద్దా? ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? తండ్రి అని పేరు అంటే అర్థం ఏంటంటే పరలోకమందున్న తండ్రితో పోల్చుకొని పెట్టొద్దు. పరలోకమందున్న తండ్రి ఒక్కడే, ఆయనతో పోల్చుకొని ఏ తండ్రిని ఆయనతో పోల్చడానికి వీల్లేదు. తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దు. ఆయన ఒక్కడే మీ తండ్రి. మరి కన్నా ఆయన ఏమవుతాడు? తండ్రి అవుతాడు. కాకపోతే ఆ తండ్రితో ఈ తండ్రి సమానుడు కాడు. కాబట్టి పేరు పెట్టొద్దు అంటే అర్థం ఏంటంటే ఆ తండ్రితో పోల్చుకొని ఆ లక్షణాలు ఈయనలో ఉన్నాయి అన్నట్టుగా. మా నాన్న దేవుడండి నాకు అన్నాడంటే అయిపోయాడు. కస్టమర్ దేవుళ్ళు, ఓటర్ దేవుళ్ళు, ఇంకా ప్రజల ఓటర్ దేవుళ్ళు, కస్టమర్ దేవుళ్ళు పండగలప్పుడు షాపులోళ్ళు పెట్టేది. తల్లే దైవం, తండ్రే దైవం, గురువే దైవం, ఇలా రకరకాల దైవాలుగా చేశారు. కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. భూమి మీద ఎవరికి ఆ తండ్రి అని పేరు పెట్టొద్దు అనేది తప్ప తండ్రి అని పదాన్ని పలకొద్దని కాదు. నిన్ను కన్న తండ్రి ఏమవుతాడు? హెబ్రీ పత్రికలోనే ఉంటుంది చూడండి. భూమి మీద అనేక తండ్రులు ఉన్నారు మీకు, వారు మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటారు,
7 నుంచి చూద్దాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు, శరీర సంబంధమైన ఎవరు? మరి తండ్రి అని పేరు పెట్టొద్దంటే ఇక్కడ తండ్రులని ఎందుకు రాయిస్తాడు దేవుడు? అర్థమైందా? శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిని, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినములు మట్టుకు తమ క్లిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ, అంటే భూమి మీద ఉన్న తండ్రులు కొన్ని దినాల వరకు వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనల్ని శిక్షించారు కానీ, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. భూమి మీద మన తండ్రులు మనల్ని మన మేలు కొరకే శిక్షిస్తారు. తండ్రులు అనే పదం దేవుడే వ్రాయించాడు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారిని గురించి అందరూ విశ్వాసులందరికీ ఆయన తండ్రి. మరి పేరు పెట్టొద్దనంటే ఆ పదాలు రాయించాడు కదా. కాబట్టి ఏ ఉద్దేశంతో రాయించాడంటే పరలోకమందున్న దేవుడు అందరికీ తండ్రి. ఆ తండ్రితో పోలుస్తూ ఇంకెవరికి ఆ పేరు పెట్టొద్దు. తండ్రి దేవుడు, మా నాన్న గాడ్ ఫాదర్ అనే పదం రాకూడదు. ఓకే. ఇంకా 10వ వచనం, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. క్రీస్తు ఒక్కడే గురువు అంటే నేర్పించేవాడు. మనకి నేర్పించినవన్నీ యేసుక్రీస్తు వారి. యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకొని మనకు బోధిస్తున్నాం. తండ్రి దగ్గర నేర్చుకొని యేసుక్రీస్తు వారు బోధించాడు. యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకొని మనం బోధిస్తున్నాం. నీ గురువు ఎవరంటే ప్రభువారి, యేసుక్రీస్తు వారి. కాబట్టి నేనే నా సొంతగా బోధిస్తున్నాను అనకూడదు. యేసుక్రీస్తు వారు సైతం ఏమన్నాడు? నేను నా తండ్రి దగ్గర విన్నయే చూసినవే మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. కాబట్టి ఆ తండ్రి దగ్గర విన్నది చూసింది ఆయన చెప్తే తప్ప మనకు తెలియదు. ఇప్పుడు ఆయన మనకి గురువుగా ఉండి బోధించాడు. ఆయన బోధ మనం తీసుకొని ఇతరులకి చెబుతున్నాం. కాబట్టి మన గురువు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేనే మీ గురువుని అనకూడదు. గురువులని పేరు పెట్టొద్దు. నా గురువు ఈయనే, కానీ గురువుగా శిష్యులకి నేర్పించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయమన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిజం ఇచ్చుతూ వాళ్ళని నా శిష్యులుగా చేయమన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే శిష్యులుగా చేయాలి అంటే గురువు ఉండాలా? గురువు ఉండాలి. కాకపోతే ఈ గురువు నాది అనకూడదు. ఇందాక బోధకుడని నా బోధ అని ఎలా అనకూడదు. గురువు అనేది నేను సొంతగా నేర్చుకొని నేర్పిస్తాను అనకూడదు. దేవుడు నేర్పిస్తే యేసుక్రీస్తు వారు మనకు గురువు అయితే ఆయన దగ్గర ఉండి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మన సొంతది కాదు ఇది. మన గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. లోకంలో ఎంత హెచ్చించుకుంటే అంత గొప్పవాడు, ఎంత తగ్గించుకుంటే అంత చేతగానివాడు. ఈరోజు తగ్గించుకున్న వాళ్ళందరూ చేతగాని వాళ్ళు సమాజం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో చెప్పండి, అక్కడే మనకి చాలా ఇరిటేషన్ వచ్చింది జనానికి. ఎంతవరకు తగ్గించుకోవాలండి? చూస్తా పోతుంటే మరీ అలసైపోతుంది అనే డైలాగ్ వచ్చింది మనకి కదా. ఎందుకంటే తగ్గించుకుంటే అవతలవాడు మరీ చులకనగా చూస్తారు. కొట్టాడనుకో, కుడి చెంప మీద కొట్టినవాడికి ఎడం చెంప చూపించమన్నాడు. చూపిస్తే ఊరుకుంటాడా? కొడతాడా? కొడతాడు. కొడుతున్నాడు కదా అని మళ్ళీ ఏం చేయాలి? ఎన్నిసార్లు కొట్టించుకోవాలి? 10 సార్లు కొట్టించుకున్నా. యేసుక్రీస్తు వారు ఒక్కసారే చెప్పాడు, నేను 10 సార్లు కొట్టించుకున్నా. ఇక నా ఓర్పు నశించిందని తిరగబడ్డావు అనుకో, తగ్గించుకున్నావా హెచ్చించుకున్నావా? హెచ్చించుకున్నావు, ఫలం పోయింది. అంటే తను తాను తగ్గించుకున్నవాడే దేవుడు హెచ్చిస్తాడు.
దేవుడి సన్నిధిలో ప్రజలందరి దృష్టిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఇంకా దేవుడు హెచ్చించేదేముంది? హెచ్చించబడతావు అక్కడి నుంచి ఒక్కసారి పాతాళానికి దిగిపోతావు. లోకంలో హెచ్చించబడిన వారందరూ ఒకేసారి దిగిపోతారు అంతే. ఈ విషయం మత్తయి సువార్త, మార్కు, లూకా అన్నిట్లో రాయించాడు. ఒకసారి 20 అధ్యాయం 26 వచనం చూడండి ఒకసారి. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీకు పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. ఎందుకు వచ్చాడంట? పరిచారం చేయటానికి కాదు, చేయటానికి వచ్చాడు, చేయించుకోవటానికి రాలేదు. కాబట్టి మీలో గొప్పవాడు, నేను గొప్పవాడిని అని ఎవరన్నా అన్నారనుకో, అప్పుడు ఏం చేయాలి? నువ్వు గొప్పవాడువా? ఊడు, పట్టాలి, చేపలది, అంట్లు గడుగు, పొయ్యమంటే, మైకి పెట్టు, లైట్లు కట్టు, ఇవి చెప్పాలి. నేను తగ్గించుకున్నాను, నేను ఎందుకు చేతకానివాడిని అన్నావా? అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. చేతకానుడుగా అయితే పనులు చేయి. గొప్పవాడు అన్నావా? గొప్పవాడైతే ఎలా ఉండాలి చెప్పండి? అందరికీ పరిచారము చేసేవాడై ఉండాలి. ఎవరేమన్నా తుడి చేసుకొని పోయేవాడై ఉండాలి. నేను తక్కువవాడిని అంటే తక్కువవాడుగా మరి పని చేయి. అంటే ఎట్లా చూసినా పని చేయాల్సిందే. ఇంక యేసుక్రీస్తు వారే ఏం చేశాడంటే అందరికీ పరిచారము చేశాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 35. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలువబెట్టి వారిని ఎత్తి కౌగలించుకొని, ఇట్టి చిన్న బిడ్డల్లో ఒకనిని నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనివాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకొనని వారితో చెప్పాను. 14వ అధ్యాయం లూకా సువార్త 14వ అధ్యాయం. ప్రతి సువార్తికుని చేత దేవుడు రాయించాడండి. 14వ అధ్యాయము 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. 18, 14 అదే లూకా సువార్త 18, 14. సుంకరి పరిచయుడు సందర్భం తెలుసు కదా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తెచ్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు ప్రార్థన చేసే విషయంలో సుంకరి పరిచయుడు వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తే సుంకరి ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యంగా చూడలేక దేవుని వైపు పాపిని నన్ను క్షమించన్నాడు. పరిచయుడు మాత్రం వీళ్ళలాగలేను వాళ్ళలాగలేను, నేను ఇలా ఉన్నందుకు స్తోత్రం అని గొప్పగా చెప్పుకున్నాడు. అంటే హెచ్చించుకున్నాడు. సుంకరి తగ్గించుకున్నాడు. కాబట్టి అతనికంటే ఇతడు నీతిమంతుడిగా ఎంచబడి వెళ్ళిపోయాడని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. 22, 26 లూకా సువార్త. శిష్యులకు చెప్తున్నాడు, మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలన ఉండవలను. అంటే అధిపతి అంటే కొంతమంది సైన్యాన్ని మీద అధిపతి అక్కడ ఉద్యోగంలో, కానీ ఇక్కడికి వచ్చేసరికి చెప్పండి, బయట ఉద్యోగంలో గొప్ప ర్యాంకే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? పరిచారకుడై ఉండవలను. అధిపతి పరిచారకుడై ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వల్లే ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించి ఉన్నాను అంటున్నాడు.
అంటే తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు అంటే క్రైస్తవ్యంలో ఏం కనపడుతుంది? టోటల్గా తగ్గింపు జీవితమే కనపడుతుంది. నేనంటే ఏంటో ఈ అసలు పనికిరావు. ఎప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగుండేవాడే దేవునికి ఇష్టడు. ఒదిగుండేవాడిని దేవుడు ఒకనొక రోజు హెచ్చిస్తాడు. ఒకవేళ ఇక్కడ హెచ్చించకపోయినా పరలోకానికి హెచ్చిస్తాడు. కాబట్టి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు వారు నేర్పాడు. పాత నిబంధన కాదు, నేను మీతో చెప్పేది ఏంటంటే ఇది కొత్త నిబంధనలో ఈ మాటలు చెప్తున్నాడు శిష్యులకి చెప్పాడంటే క్రైస్తవులందరికీ చెప్పినట్టే. పేతురుగా రాసిన మొదటి పత్రిక 5:6 వచనం. దేవుడు తగిన సమయందు 16 కదా 6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చాలమ్మా. దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అప్పుడు హెచ్చిస్తాడంట ఆయన. అంటే ఆయన బలిష్టమైన చేతి కింద అలా అణిగిమణిగి ఉంటే ఒకానొక రోజు అదే చేయి కింద పెట్టి పైకి హెచ్చిస్తాడు. కాబట్టి తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు డప్పాలు పోతారు కొంతమంది. మేమంటే ఏందనుకుంటున్నా, అక్కడ చేసాం, ఇక్కడ చేసాం, ఎరక తీసాం, ఎన్నో చెప్పుకొని వాళ్ళ ఫలం ఇక్కడే పోయిద్ది. శాస్త్రులు పరిచయాలు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మీకు అర్థం కావాలి. కోతలు కోసేవాడు ఎవడు పరలోక రాజ్యానికి వారసుడుగా కాడు. డబ్బాలు కొట్టుకున్నారు, అక్కడ వాళ్ళ ఫలం ఇక్కడే పోతుంది కాబట్టి పరలోకం దాకా రాదు. కాబట్టి అలాంటి వాళ్ళు పరలోకానికి రారు. ఎంత చేసినా తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యానికి వారసుడు అనేది యేసుక్రీస్తు వారి మాటల్లో మనకు అర్థం కావాలి. 13వ వచనం నుండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులు అంటే వేషధారులు అంటే పైకి ఒక రకంగా ఉంటారు, లోపల ఒక రకంగా. లోపల వాళ్ళ క్యారెక్టర్ వేరు, పైన వేషం వేసుకుంటారు. ఇప్పుడు లేనోడు రాజుగారి గెటప్ వేసుకోవచ్చు, లేదు రాజుగారు పేదవాడి గెటప్ వేసుకోవచ్చు. ఒరిజినల్గా రాజు, కానీ గెటప్లో చూస్తే పేదవాడిగా ఉంటాడు. ఒరిజినల్గా వీడు పేదవాడు, సినిమాల్లో లేకపోతే డ్రామాల్లో చూస్తే గొప్పోడుగా రాజులాగా లేకపోతే అధికారిలాగా సూట్ వేసుకోవచ్చు, లేకపోతే కిరీటాలు పెట్టుకొని రాజు అవ్వచ్చు. అది పైన వేషం. అంటే లోపల ఒక క్యారెక్టర్ ఉంది వాళ్ళకి, శాస్త్రులకి పరిచయులకి. పైన మాత్రం ఏం వేసుకున్నారు? వేషం వేసుకున్నారు. అంటే భక్తులు, దేవుని బిడ్డలు వీళ్ళే అని ఆ రక్షరేకులు, చెంగులు, ఇవన్నీ వందనాలు కోరటం, అగ్రపీఠాలు, ఇవన్నీ చూడటానికి ఎలా ఉంటాయి అంటే చాలా గౌరవంగా ఉంటాయి. ఆయన చూసావు ఎంత గౌరవంగా ఉన్నాడు, ఎంత దర్జాగా ఉన్నాడు, ఎంత ఉన్నతమైన స్థానం మీద కూర్చున్నాడు అని అందరి కళ్ళు అటే ఉంటాయి. కానీ వాక్యానుసారంగా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందుకే లోపలేమో వాళ్ళు హెచ్చించుకుంటున్నారు, పైకి మాత్రం ఏదో తగ్గించుకున్నట్టుగా కనపడుతున్నారు. అందుకే వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ఎలా మోస్తారు? పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. ఎలా మూసేస్తారు అంటే పరలోక రాజ్యం అంటే యేసుక్రీస్తు వారు స్థాపించబోయే రాజ్యం, దేవుని రాజ్యం భూమి మీదే ఉంది. ఈ రాజ్యాన్ని రెండవ రాకడలో వచ్చి పరలోకానికి తీసుకెళ్తాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ రాజ్యములో మనుషులు రావాలంటే ఏం చేయాలి? ఈ రాజ్యంలోనికి, రాజ్యం అంటే సంఘం, సంఘంలోనికి మనుషులు రావాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించినా రావట్లేదు అంటే ఏంటి కారణం? సువార్త ప్రకటించిన జనాలు రావట్లేదు అంటే కారణం ఏంటి? ప్రకటించే వాళ్ళు సరిగ్గా లేకపోతే రారు. ఆ ఎల్లుడు బాగుంటున్నాడా ఏంటి మనం వెళ్ళటానికి, వాళ్ళే సరిగ్గా లేరు, మనం ఏముంటాం అని రారు. అంటే నువ్వు పరలోక రాజ్యానికి ఒకళ్ళని తీసుకురావలసిన వాళ్ళని మూసేస్తున్నావు. ఇక్కడ గేట్లు వేస్తే గోడ దూకని రావచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో రాకుండా ద్వేషం పుట్టించే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈ శాస్త్రులు పరిచయులు కూడా పరలోక రాజ్యానికి వీళ్ళు ఎటు వెళ్ళరు, ఈ రాజ్యంలోకి వాళ్ళు రారు, వచ్చేవాడిని కూడా
చెడగొడుతున్నారు, మూసేస్తున్నారు. అంటే ద్వారాన్ని ఏం చేస్తున్నారు? ద్వారాలు తెరవబడి పరలోక రాజ్యంలో ప్రవేశించి శాశ్వత కాల పరలోక రాజ్యంలోకి ప్రవేశించవలసిన వారిని వీళ్ళు వాళ్ళ క్రియలను బట్టి ఏం చేస్తున్నారంటే ద్వారాలు మూసేస్తున్నారు. ఈరోజు శాస్త్రులు పరిచయలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళు చెడిపోతారు. వాళ్ళు ఎటు సరిగ్గా వాక్యానుసారంగా బతకరు. కాస్త కొత్త బతికేవాడికి వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఏదేదో పితరులు చెప్పేసి ఆమె సంగతి తెలుసా, ఈయన సంగతి తెలుసా, సంఘ కాపరి సంగతి తెలుసా అని పనికిమాలిని అన్నీ ఎలా చెప్తారంటే నిజమా అన్నట్టుగా చెప్తారు. అవి చెప్పగానే అమాయకులు ఏం చేస్తారు? ఆహా అలాంటివాడా, ఏం అలాంటిదా అని వీళ్ళ మీద ద్వేషంతో సంఘం మానేస్తారు. ఎక్కువ మంది సంఘం మానేసే వాళ్ళకి ఇలాంటివే కావాలి. సంఘం అంతా బాగుంటుంది. ఏ ఒక్కరు తప్పు చేసినా వాళ్ళని బట్టి నేను ఆ సంఘానికే రాను. ఇందులో బాగా వాక్యం తెలిసిన వారు కూడా ఈ డైలాగే వాడతారు. సంఘం ఏం చేసింది? ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి వాళ్ళతో ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, కానీ సంఘానికి మానేయటం వల్ల వీళ్ళు ఏమైపోతున్నారు? పరలోక రాజ్యానికి దూరం అయిపోతుంది. అలా మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎవరో మీద ఏదో చెబితే అవి గుడ్డిగా నమ్మేసి దాన్ని బట్టి సంఘాన్ని మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడలేక మధ్యలో అన్నట్టుగా ఎవరి మీదో కోపంతో ఎవరి మీదో ద్వేషం పెంచుకొని సంఘాన్ని మానివేసి ఎటు కాకుండా పనికి మాలిన వాళ్ళగా బతుకుతున్న వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలోనే ఏదో చిన్న చిన్న కారణాలను బట్టి వెళ్ళిపోయి ఎటు కాకుండా అలా భ్రష్టులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏదో కారణం ఏంటి? ఇది మానేసే కారణం అంటే అది మానేయాల్సినంత కారణం ఏమీ కాదు. ఒక ఆయన బోధిస్తానని బోధించమని అడిగితే బోధించలేక ఏమీ చెప్పలేక మానేశాడు. లేదంటే ఆయన బోధిస్తే నేను బోధిస్తాను అన్నాడు. ఆయన బోధించేది లేదు, ఈయన బోధించేది లేదు. ఇలా మానేస్తారు. నేను బోధిస్తే అసలు మీరందరూ దేనికి పనికిరారు అంటాడు. కానీ లెగిచి బోధించాయంటే బోధించలేక పారిపడి ఫ్యామిలీ వెళ్ళిపోయింది. అలా చాలామంది అండి ఏదో కారణంతో ద్వేషం పెట్టుకొని అలా మానేస్తూ ఉంటారు. శాస్త్రులు పరిచర్యలు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు బాగుపడరు, ఇంకోడిని బాగుపడలేరు. అలాంటి వాళ్ళు ప్రవేశించరంట, ఇంకొకరిని ప్రవేశింపలేరు. అంటే చెడగొడతారు అని అర్థం. చెడగొట్టే వాళ్ళు ఉంటారా? సంఘంలో ఉంటారు. అంటే శాస్త్రులు పరిచర్యలు ఇప్పటికీ సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు పరలోక రాజ్యానికి ఎటు వెళ్ళరు. భక్తి నటిస్తారు. వేషధారులు అనే పదం ముందే వాడాడు. అంటే పైకి ఎలా ఉంటారంటే భక్తుల్లాగానే కనపడతారు. భక్తులు మరొక భక్తుల్లో నూరిపోస్తూ ఉంటారు. ఎవరొకళ్ళ మీద ద్వేషం. దాంతో ఒకసారి కాబట్టి ఒకసారి అయినా అబద్ధం నమ్ముతూనే ఉంటారని నిజం నమ్మరు, కానీ తొందరగా అబద్ధాన్ని ఈజీగా నమ్ముతారు. అది కూడా ఎలా చెప్తారంటే నమ్మే విధంగా చెప్తారు. అవ్వమ్మకి చెప్పింది కదా, ఇది నిజమా అన్నట్టుగా చెప్పేది. ఈ తోట చెట్ల ఫలాల్లో దేని ఫలాలని తినకూడదని దేవుడు మీతో చెప్పానా, నిజమా అని వచ్చేసింది డైలాగ్. కాబట్టి శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తారంట? మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపలేరు. భక్తులుగానే కనపడతారు పైకి, కానీ వీళ్ళు వెళ్ళలేరు, వెళ్ళే వాళ్ళని కూడా చెడగొడతారు. ఓకే, అలాంటి వాళ్ళ గురించి జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయాలు, మళ్ళీ వేషధారులనే అన్నాడు. ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేయుదురు. ఒకని మీ మతములో, మీ మతం అంటే ఆ రోజు ఉన్నది యోధా మతం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? యూదుడు. మన మతం అనాలా, మీ మతం అనాలా? యూద మతం. వాళ్ళు ఆచరిస్తుంది ఏది? యూద మతం. యూద మతాన్ని మన మతం అనాలి యేసుక్రీస్తుడు, ఎందుకంటే ఆయన కూడా యూదుడు. కానీ మీ మతం అంటున్నాడు ఏంటి? మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని, అంటే ఒక వ్యక్తిని ఈ మతంలో కలుపుకోవటానికి చాలా కష్టపడతారనమాట. ఎంత దూరమైన వీళ్ళు వస్తారు. సముద్రమును భూమిని వచ్చేదారంటే అర్థం ఏంటంటే చాలా రిస్క్ తీసుకొని చాలా దూరం వెళ్ళి వాడికి ఏదో మాటలు చెప్పి మొత్తానికి ఇందులో కలిపేస్తారు. మతం అయితే అలాగే ఉంటుంది. మతంలోనికి మార్చటానికి కథలు, కహానీలు, స్టోరీలు ఎన్నో చెప్పేసి మొత్తానికి మాయ చేసి అందులో ముగ్గులోకి దించుతారు. యూదులది వాస్తవంగా ధర్మశాస్త్రం, మతం కాదు.
కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మతంగా మార్చేశారు. యేసుక్రీస్తు వారిని అంగీకరించడం విశ్వాసం, క్రైస్తవ మతం కాదు. అలాగే యూదులది కూడా మతం కాదు. అందుకే యేసుక్రీస్తు వారు మన మతంలో కలుపుకుంటకు అనే పదం వాడకుండా మీ మతము అంటున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 25వ అధ్యాయము 19వ వచనం చూడండి. పౌలు గారు కూడా ఈ పదాన్ని వాడతాడు. అపోస్తల కార్యాల గ్రంథం 25వ అధ్యాయము 19వ వచనం. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అని ఒకని గూర్చియు ఇతనిలో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేనట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలనో ఏమీయో తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గురించి విమర్శించుటకు అతనికి ఇష్టమవునేమోనని అడిగి తిమి అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఈ పదాలు పలుకుతుంది ఎవరంటే అగ్రిప్పరాజు దగ్గరికి మాట్లాడుతున్నాడు. ఫేస్తు మాట్లాడుతున్నాడు అగ్రిప్పరాజు గురించి. మనం 13వ వచనం నుండి చూస్తే ఆ విషయం అంతా మనకు అర్థమైద్ది. వాళ్ళు రోమా పరిపాలకులు, ఫేస్తు కానీ వీళ్ళంతా రోమా పరిపాలకులు. వాళ్ళు తమ మతమును గూర్చి ఏదో వివాదం ఉన్నట్టు, ఒకప్పుడు యేసుక్రీస్తు వారు అనే ఒక ఆయన పుట్టాడంట, ఆయన జన్మించి సమాధి చేయబడి తిరిగి లేచాడంట, ఆయన ఇంకా బతికున్నాడు సజీవుడని పౌలు చెప్తున్నాడు, వాళ్ళ మతం గురించి నాకైతే ఏం తెలియదు కదా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్న విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే వారి మతం అంటున్నారు వీళ్ళు, రోమా ప్రభుత్వ అధికారులు. అలాగే గలతీ పత్రికలో కూడా ఇది మతానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నాడంటే 1వ అధ్యాయము 14వ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడని నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. యూదుల మతములో ఆధిక్యత నొందానని నా నడవడి గురించి మీరు విన్నారు. పౌలు గారే చెప్తున్నాడు ఇక్కడ కూడా. నా వయసు వాళ్ళందరిలో నేను ఎట్లా ఉన్నానంట, నా సమాన వయస్కులలో అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితనని నా నడవడిని గురించి మీరు వింటిరి. అంటే పౌలు గారి క్యారెక్టర్ అలాంటిదో చెప్తున్నాడు. యూదుల మతం అంటున్నాడు. అదే 1వ అధ్యాయం 24వ వచనం కూడా, మునుపు మనలను హింస పెట్టినవాడు, ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. యూదులది మతం పౌలు గారు ప్రకటించింది. పౌలు గారు ఏది ప్రకటించాలంటే ఇప్పుడు మతము అన్న చోట ఒకటి ఉంది చూడండి, ముందు కింద ఏముంది? పాడు చేయుచు వచ్చిన మతమును అన్న చోట కింద ఏముంది? విశ్వాసము. అంటే మునుపు పాడు చేయుచు వచ్చిన విశ్వాసాన్ని అని అర్థం. పాడు చేయుచు వచ్చిన విశ్వాసము అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని పాడు చేస్తూ వచ్చాడు పౌలు గారు. దాన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారు? మతం అనుకుంటున్నారు. ఎందుకంటే యూదులది కూడా మతంలాగా అయిపోయింది కాబట్టి, ఈ క్రైస్తవ్యం కూడా మతంగా అనుకున్నారు కాబట్టి అదే అక్కడ రాయించాడు. వాస్తవంగా అది మతం కాదు, విశ్వాసము అని అర్థం. యేసుక్రీస్తుని అంగీకరించడం విశ్వాసం. యూదులది కూడా వాస్తవంగా విశ్వాసమే, కానీ మతంగా మార్చేశారు వాళ్ళు. అందుకే మీ మతములో అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మన మతం అంటలా. ఏమంటున్నాడు? మీ మతములో కలుపుకొనుటకు
సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారంటే ఒక వ్యక్తిని సంఘంలో చేర్చుకోవటానికి ఎన్ని ఘాతుకాలైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత ప్రయాసైనా పడతారనమాట. ఈరోజు చూడండి, చాలా సంఘాలు మంది పెంచుకోవటానికి ఎన్ని తిప్పలు పడుతున్నారండి. ఆడు ఎవడైనా సరే, వాడు మారినా మారకపోయినా దొరలొస్తున్నారని బాప్తీసాలు ఇచ్చేవాడు కొందరు, సంఖ్య పెంచుకోవటం కోసం, పబ్లిసిటీ చేసుకోవటం కోసం బాప్తీసి ఇచ్చేవాళ్ళు కొందరు. వాళ్ళు మారారా లేదా, మారు మనసు ఉందా లేదా, పశ్చాత్తాపడ్డారా, ఏమి ఉండదండి. అంటే మతంలో కలుపుకున్నట్టుగా సంఘంలో కలుపుకుంటున్నారు తప్ప నిజమైన పరలోక రాజ్య వారసులుగా తీర్చాలి అనే ఆలోచన లేకుండా పోయింది. అర్థమైందా? ఆ రోజు శాస్త్రులు పరిచయాలు ఎలాగున్నారో ఈరోజు సంఘాల్లో కూడా జనాలను పెంచుకుంటున్నారు, మతంలో కలుపుకుంటున్నారు. కలుపుకోవటానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. ఇంటింటికి తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు యెహోవా సాక్షులని కానీ, సెవంతుడే అనేవాళ్ళు కానీ, రకరకాల వాళ్ళు ఇళ్ళకొచ్చి వాళ్ళకున్న విశ్వాసాన్ని కూడా చెడగొట్టేసి వాళ్ళ దానిలోకి దించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళది మతం అన్నమాట. ఆ రోజు శాస్త్రుల పరిచయాలు ఎలాగైతే మతంలో కలుపుకోవటానికి భూమిని సముద్రాన్ని చుట్టొచ్చి నరకపాత్రులుగా చేశారో, వీళ్ళకంటే ఎక్కువగా వాళ్ళని నరకపాత్రులుగా చేశారు. అంటే వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారని చెప్పాడు యేసుక్రీస్తు వారు? శాస్త్రుల పరిచయాలు నరకానికి వెళ్తారు. కాబట్టి మీరు కూడా అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేదురు. నరకపాత్రుడు అంటే నరక కుమారుడు అని ఉంది పుట్టినట్లు. అంటే నరకానికి వెళ్ళే పిల్లలుగా మీరు మార్చేస్తున్నారు అని అర్థం. ఓకే. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఇక్కడ ఇప్పటిదాకా వేషధారులైన శాస్త్రులారా పరిచయాలు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అందులైన వారు అంటే గుడ్డోళ్ళారా అని అర్థం. అప్పటిదాకా మా వేషధారులైన శాస్త్రులారా పరిచయాలు, లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటారు. బయటికి వేషం వేసుకుంటున్నారు, కానీ మీరు భక్తులు కాదు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, వాస్తవంగా మీరు తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకున్నారు. మీరు పులులు సింహాలు గొర్రె చర్మం కప్పుకున్నారు. క్రూరత్వం ఉంది, పైకి మాత్రం సాధు స్వభావంగా కప్పుకున్నారు. వేషధారులారా అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అందులైన మార్గదర్శకులు అంటే దారి చూపించేవాడు అని అర్థం. గైడ్ అంటే మనకి దిశానిర్దేశాన్ని చూపించేవాడు. నా వెనకాల రండి, నేను నడిచిన అడుగుల్లోనే మీరు కూడా అడుగులేయండి అనేవాడు మార్గదర్శి. ఇప్పుడు గుడ్డివాడు మార్గదర్శిగా ఉంటే మీకు అర్థమైందా? మన ముందు గుడ్డోడు వెళ్తాను, నా వెనకాల రండి, కళ్ళు మూసుకొని నా అడుగు వేసుకుంటా రండి అన్నాడు అనుకు వెళ్తామా? ఎందుకు వెళ్ళాం చెప్పండి? అసలు ఆడు కళ్ళు లేవు. కళ్ళు లేనివాడు వెనకాల మనం ఎలా వెళ్తాం? వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. వీళ్ళకి ఏమీ కనపడదు, అంటే వాక్యం కనపడదు. వాక్యంలో ధర్మశాస్త్రంలో ఏముందో, దేని భావం ఏంటో ఏమీ తెలియదు. కానీ మమ్మల్ని వెంబడించండి మీరు అని చెప్తారు. వాళ్ళని వెంబడిస్తే ఏమైంది చెప్పండి? ఏమైంది? గుడ్డివాడికి తావు చూపితే ఇద్దరు కలిసి గుంట్లో పడతారు అన్నట్టుగా వాళ్ళని వెంబడిస్తే నరకానికి వెళ్ళిపోవటమే. అందుకే అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీకు. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏం పట్టించుకోరంట. దేవాలయం లోపల ఉన్న బంగారం తోడు అన్నాడు అనుకో, దాన్ని మాత్రం ఒప్పుకోరు. ఎందుకు? బంగారం అయితే తీసుకెళ్ళొచ్చు, దేవాలయాన్ని తీసుకెళ్ళలేరుగా. దేవాలయం పెద్దగా లెక్కేమీ లేదు వాళ్ళకి. వాస్తవంగా దేవాలయములో ఉంది కాబట్టి బంగారానికి వాల్యూ వచ్చింది. దేవాలయములో ఉంది కాబట్టి బంగారానికి వాల్యూ వచ్చింది. దేవాలయంలో లేకుండా బయట ఉంటే దాని విలువ వేరు, దేవాలయంలో ఉంటే దాని విలువ వేరు. కాబట్టి బంగారం తోడంటే మీరు దానికి బద్ధుడు అంటారు, కానీ దేవాలయం తోడంటే మాత్రం అంటే వీళ్ళకి కావాల్సింది సొమ్ము. అందుకని సొమ్ము గురించి మాట్లాడితే నువ్వు దానికి కరెక్ట్గా సెట్ అయిపోవాలి, నువ్వు అది మాకు ఇవ్వాలి అంటారు. తర్వాత వచ్చిన
అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు. బంగారాన్ని శుద్ధి చేసేది దేవాలయం. దేవాలయంలో ఉంది కాబట్టి బంగారానికి శుద్ధి వచ్చింది. కాబట్టి దేవాలయం పరిశుద్ధమా? దేవాలయంలో బంగారమా? ఏది గొప్పది? తర్వాత మళ్ళీ ఇంకో సందర్భం, బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? 18 కదా. మరియు అవివేకులైన అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడనియు దానిపై నుండి వాటన్నిటినీ తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు. చాలండి. ఇక్కడ దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే పట్టించుకోరు, బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే పట్టించుకోరు శాస్త్రులు, పరిచయులు. దేవాలయంలో ఉండే బంగారం తోడంటే మాత్రం ఆ బంగారం మాకు ఇచ్చేయాలి అంటారు. అంటే దేవాలయంలో ఉంది కాబట్టి బంగారానికి పవిత్రత వచ్చింది. అలాగే బలిపీఠము దగ్గర బలిగా అర్పించబడిన ఆ వస్తువు బలిపీఠం మీద ఉంది కాబట్టి దానికి పవిత్రత వచ్చింది. దేవాలయం లేకపోతే అక్కడ బలిపీఠం లేదు, బలులు లేవు. దేవాలయం లేకపోతే అక్కడ బంగారం లేదు. కాబట్టి దేవాలయం పవిత్రమైంది, గొప్పది. బలిపీఠం గొప్పది. ఇక్కడ బంగారం గొప్పది కాదు, బంగారం మీద ఉన్న అర్పణ గొప్పది కాదు. కానీ గొప్పది కాని వాటికేమో ప్రాధాన్యత ఇస్తున్నారు. గొప్పదైన దేవాలయాన్ని, బలిపీఠాన్ని తృణీకరిస్తున్నారు. అంటే స్వార్థం వీళ్ళల్లో ఉంది. వీళ్ళు కేవలం ఆ బలిపీఠం మీద ఉన్న ఆ మాంసం ఏదైతే ఉందో ఆ జంతువు, దానికోసం ఆ దేవాలయంలో ఉన్న ఆ బంగారం ఏదైతే ఉందో దానికోసం ఆశపడేవాళ్లే. కానీ దేవాలయాన్ని ఏమన్నంటే ఒప్పుకోం మేము, అది పవిత్రమైన స్థలం, దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన దేవుని సన్నిధి అని ఇలాంటి పనికిరావు. అలాగే బలిపీఠం చాలా పవిత్రమైంది, దాని మీద అర్పించడం వల్ల ఈ పదార్థం కూడా పవిత్రపరచబడుతుంది అనేది పట్టించుకోరు. కానీ బలిపీఠం తోడు అన్నగానికి ఏం పట్టించుకోరు. అంటే దానికి పెద్ద ప్రాధాన్యత లేనట్టుగా ఫీల్ అవుతారు. కానీ దాని మీద ఉన్న అర్పణ వీళ్ళకి కావాలి కాబట్టి అర్పణ తోడంటే మాత్రం ఒప్పుకోరు. అందుకని ఏది గొప్పది అనేది వాళ్ళకి తెలియదు. అందుకే వీళ్ళు గుడ్డోళ్ళు. ఇలాంటి గుడ్డోళ్ళని మీరు ఫాలో అయితే మీరు కూడా గుంట్లో పోతారు, అందులైన మార్గదర్శకులారా అని చెప్పింది అందుకే యేసుక్రీస్తు వారు. నిర్గమకాండం 30వ అధ్యాయము 30:23 నుంచి పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములు, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారము చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఇవన్నీ కలిపితే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన అభిషేక తైలం అయ్యిద్ది, ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలములో నీవు సాక్ష్యపు గుడారము, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠించవలెను.
వాటికి తగులు ప్రతి వస్తువు అంటే కొన్ని సుగంధ ద్రవ్యాలతో కొన్ని పెర్ఫ్యూమ్స్ తయారు చేసి ఆ వస్తువులన్నిటి మీద చల్లితే అప్పుడు అవేమైపోయినాయి? ప్రతిష్ఠితమైపోయినాయి, పరిశుద్ధపరచబడినాయి, ప్రత్యేకించబడినవైనాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి దేవాలయం తోడన్నా పట్టించుకోవట్లేదు, బలిపీఠం తోడన్నా పట్టించుకోవట్లేదు, వాటి మీద ఉన్న అర్పణం తోడన్నా లేదా దేవాలయంలో ఉన్న బంగారం తోడన్నా మాత్రం పట్టించుకుంటున్నారు. అసలు ఇవి పరిశుద్ధపరచబడటానికి కారణం ఏంటి? దేవుడు కదా. దేవుడు దేవాలయాన్ని నిర్మించింది అందుకే కదా, బలిపీఠం ఇచ్చింది అందుకే కదా. ఈ బలిపీఠం, ఈ దేవాలయం ఇవన్నీ పరిశుద్ధపరచబడటానికి కారణం ఏంటంటే దేవుని మాట. ఆ మాటలో ఇదిగో ఇవన్నీ తయారు చేసుకొని వాటి మీద ప్రోక్షించాలి. అలా ప్రోక్షించటం వలన వాటికి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. అహరోను అతని కుమారులను నాకు యాజకులైనట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలను. మరియు నీవు ఇశ్రాయేలుతోను ఇది మీ తరతములకు నాకు ప్రతిష్టాభి తైలము అభిషేక తైలమై ఉండవలను. దాని నరశరీరం మీద పోయకూడదు, దాని మేళనము చొప్పున దాని వంటిది ఏదిదైనను మీరు చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. దాని వంటిది కలుపువాడు అన్యుని మీద దాన్ని పోయేవాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయవలను. అంటే ఒక రకరకాల పెర్ఫ్యూమ్స్ అన్నీ కలిపేసి సుగంధం మేళం చొప్పున కలిపి దాన్ని వాటి మీద ప్రోక్షిస్తే అది పవిత్రపరచబడుతుంది. అంటే దేవుని మాట వలన అవి పవిత్రం అవుతున్నాయి. కానీ దేవుని మాటను, ఆ బలిపీఠాన్ని, ఆలయాన్ని పక్కన పెట్టి వాటి మీద ఉన్న వస్తువుల్ని కోరుకుంటున్నారు. కాబట్టి గుడ్డివాళ్ళైన మార్గదర్శకులారా అని అక్కడ వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనం. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దేవుని సింహాసనం తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనిచాడు. ఆకాశం తోడని ఒట్టు పెట్టుకుంటే ఆకాశం మాత్రమే కాదు, ఆకాశం పైన కూర్చున్న దేవుని తోడు. మనకి మత్తయి సువార్తల 5వ అధ్యాయంలో కూడా చెప్తాడు కదా, 34వ వచనం, 5:34. నేను మీతో చెప్పినదేమనగా మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. ఇదే విషయం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఆకాశం తోడని ఎవడో ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని యొక్క పాదపీఠం. కాబట్టి ఇవన్నీ నీ కాదు, దేవుడి. కాబట్టి వీటిలో దేనితోడని కూడా మీరు ఒట్టు పెట్టుకోవద్దు అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 22వ వచనం వరకు మనం ఈరోజు ఆలోచించాం. మిగతాది వచ్చేవారం మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆసీనుడవు ఎన్న మా పరలోకపు తండ్రి, మీ మహాకృప, కనికరం, జాలి, దయను బట్టి, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇగోనైనా మత్తయి సువార్తలోని 23వ అధ్యాయము 5వ వచనం నుండి 22వ వచనం వరకు ఆలోచింపజేసే మాటలు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు. ఆనాడు జీవించిన ఇశ్రాయేలుకు బోధకులైన వారు, శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు, ఎంతగా వారిని హెచ్చించుకున్నారు. వారు ఇశ్రాయేలుకు మార్గదర్శకులుగా ఉండి నరకానికి వారిని తీసుకువెళుతున్న వైనాన్ని మాకు తెలియచేశారు. అందును బట్టి స్తోత్రాలు. వారిలాగా మేము ఉండకుండా తండ్రి తగ్గింపు జీవితం కలిగి మీ సన్నిధిలో ఎన్నటికీ మేము అతిథులము అన్న విషయాన్ని గమనించి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేత హెచ్చించబడేవారుగా ఉండటానికి మాకు ఒక పాఠాన్ని నేర్పించినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిగిలిన భాగం మీ చిత్తమైతే వచ్చేవారం, ఆ పై వచ్చేవారం నేర్చుకోవటానికి సహాయాన్ని దయచేయండి. ఇదిగోనైనా వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. అలాగే వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసునైనా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని మీ చిత్తమైతే ప్రసాదించండి. అలాగే తండ్రి, ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న బిడ్డలకు ఆర్థిక బలాన్ని ఇవ్వండి. మానసిక బలహీనత, రుగ్మతలతో బాధపడుతున్న మీ పిల్లలకు మానసిక ధైర్యాన్ని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి.
అలాగే తండ్రి మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని సైతం క్షమించండి. వారిని కూడా క్షమించి మేము కూడా వారిని క్షమించడానికి సహాయాన్ని దయచేయండి. ఇంకా సంఘానికి రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన, వారిని కూడా మారు మనసు దయచేసి వారిని తిరిగి రప్పించండి. సంఘం మానివేసిన బిడ్డలు కూడా మారు మనసు కలిగి సంఘానికి చేర్చబడి నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో, మార్గదర్శి అయిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.